హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం వచ్చాం మ్యాంగ్లూర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీ ఫుడ్ ప్లేస్కి, మచ్లీ. పదండి వెళ్ళి వీళ్ళ స్పెషల్స్ అన్నీ టేస్ట్ చేద్దాం. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి 11:30 AM to 3:30 PM, మళ్ళీ ఈవినింగ్ 7 PM to 10 PM. ఇక్కడ సీటింగ్ ఉంది బయట, అక్కడ లోపల సీటింగ్ ఉంది. ఇదంతా వెయిటింగ్ ఏరియా. సో ఇక్కడ బేసిక్గా అందరు మీల్స్ చెప్పుకొని మీల్స్తో పాటు ఏదైనా సపరేట్ కర్రీ చెప్పుకుంటారు. మేము మీల్స్ చెప్పాం, ఒక క్రాబ్ చెప్దాం, ఒక ఫిష్ అండ్ ప్రాన్స్ ఆర్ చికెన్ ఏదో ఒకటి చెప్దాం. ఇక్కడ స్టార్టర్స్ వచ్చేసి ఇలా ప్రాన్స్, స్క్విడ్, క్రాబ్, బోన్లెస్ క్రాబ్, చికెన్, ఫిష్, మళ్ళీ అందులో టైప్స్ గీ రోస్ట్, మసాలా, డీప్ ఫ్రై, సుక్కా. వెజ్లో ఏమో పన్నీర్ అండ్ మష్రూమ్. ఫిష్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవి స్పెషల్ కర్రీస్ ఇక్కడ. ఇంకా ఇది మెయిన్ కోర్స్, ఇది ఈవినింగ్ స్పెషల్. కానే ఫిష్ ఫ్రై, క్రాబ్ ఘీ రోస్ట్, చికెన్ ఘీ రోస్ట్, కానే తవా ఫ్రై. అండ్ ఇది వచ్చి మన మీల్స్ ప్లేట్, వైట్ రైస్, ఇవి కర్రీస్, ఇది ఫిష్, ఇది పచ్చడి అండ్ ఇది ఫ్రై. సో ఫిష్ కర్రీతో టేస్ట్ చేద్దాం. భలే ఉంది ఫిష్ కర్రీతో, స్పైసీగా. చికెన్ ఘీ రోస్ట్తో కూడా ఒక ముద్ద. చికెన్ ఘీ రోస్ట్, సూపర్ నీరే. లాస్ట్ టైం ఎవరు వచ్చారు? ఆ ఘీ ఫ్లేవర్ మసాలాలో భలే తెలుస్తుంది, చాలా బాగుంది. చూడండి మసాలా. ఇప్పుడు ఈ ఫిష్ పుల్స్తో టేస్ట్ చేద్దాం. బాగుంది పులుసు కూడా, భలే ట్యాంగీగా ఉంది, సూపర్ ఉంది పులుసు. క్రాబ్తో తినాలని ఉంది, బట్ నాకు అది నేను కొరకలేను. క్రాబ్ షయాన్ కొరికి ఇస్తాడంట, తిందాం. వచ్చింది క్రాబ్ కూడా ఉంది ఇప్పుడు మన ప్లేట్లో. చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చాడు షయాన్. అంటే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి రైస్లో కలిపేసాము. టేస్ట్ చేద్దాం. క్రాబ్ ఘీ రోస్ట్. సూపర్ ఉంది క్రాబ్. बड़ा है रे क्रैब, फर्स्ट टाइम खाता हूँ. बहुत अच्छा क्रैब. क्रैब जो मज़ा लगा तो छोड़ता नहीं रे. अच्छा है. ఇది కానే ఫిష్ తవా ఫ్రై. దీంతో ఒక ముద్ద ట్రై చేద్దాం. ఫస్ట్ ఉట్టి ఫిష్ తిందాం. తవా ఫ్రై విత్ రైస్. హెవెన్, సీ ఫుడ్ హెవెన్ ఇది అసలు. ఇది వచ్చేసి నీర్ దోశ, మ్యాంగ్లూర్ ఫేమస్. మ్యాంగ్లూర్ వస్తే పక్కా ట్రై చేయాలంట. చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఇది క్రాబ్ ఘీ రోస్ట్తో బాగుంది, చాలా బాగుంది అసలు. క్రాబ్ ఘీ రోస్ట్ హైలైట్, క్రేజీ. बहुत जल्दी मिले ना तो
కింగ్ ఫిష్ తవా ఫ్రై. ఇది ప్రాన్స్ కర్రీ. ఇది ఇప్పుడే చూసా, అబ్జర్వ్ చేసా. ప్రాన్స్ ముక్కలు ఇవన్నీ దీంతో కూడా టేస్ట్ చేద్దాం అండి. రొయ్యల ఫ్రై. బాగుంది. కానీ షయాన్ మాత్రం నా కోసం ఇలా క్రాబ్ మొత్తం తీసేస్తున్నాడు నీట్గా, బోన్లెస్. భలే ఉంది అసలు. కింగ్ ఫిష్ రైస్లో 2 టైప్స్. ఇది బాయిల్డ్ రైస్, ఇది వైట్ రైస్ మనం ఎప్పుడు తినేది. దీంతో కూడా ట్రై చేద్దాం, బాయిల్డ్ రైస్తో కూడా. వైట్ రైస్తోనే మనకి వైట్ రైస్ సెట్ అయింది. బాయిల్డ్ రైస్. సో రసం చెప్పుకున్నా, భలే నచ్చింది అసలు. అది బెల్లం ఫ్లేవర్ ఉండి సూపర్ ఉంది రసం. నేను జనరల్గా రసం అది తినను, కానీ భలే ఉంది అసలు. అసలు ఈ ఒక్క థాలీయే వర్త్. అడిషనల్ ఏం చెప్పుకోకపోయినా ఈ థాలీయే ఈ బడ్జెట్కి వర్త్ అసలు. సో ఇది మన బిల్. కింగ్ ఫిష్ 300 రూపీస్, క్రాబ్ 340 రూపీస్, కానీ అంటే ఇంకో ఫిష్ ఉంది కదా అది 250 రూపీస్, చికెన్ ఘీ రోస్ట్ 300 రూపీస్, థాలీ 5 థాలీలు, ఒక్కొక్క థాలీ 76 రూపీస్. అసలు ఎంత వర్తో చూడండి. ఆ థాలీలో 2 టైప్స్ ఆఫ్ ఫిష్ కర్రీ ఉంది, ఫిష్ ముక్కలు ఉన్నాయి, ప్రాన్స్ ఫ్రై ఉంది, దాంట్లో మళ్ళీ ప్రాన్స్ ముక్కలు ఉన్నాయి. 76కి అది చాలా వర్త్. సో మా టేబుల్కి ఇది టోటల్ బిల్లు 5 మందిది. సో అయిపోయింది, ఫుల్గా తినేసాం. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే, ప్రతిసారి మన ఫుడ్ తింటే నేనే రివ్యూ చెప్తాను, నేనే రివ్యూ ఇస్తాను. కానీ తినడం నేను షయాన్ ఇద్దరం తింటాం కదా. సో ఒక్కొక్కరి టేస్ట్ బడ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. అంటే ఒక్కొక్కరి ఫుడ్ ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. షయాన్ గారి ఫుడ్ ఒపీనియన్ కూడా అడుగుదాం. ఫర్ ద ఫస్ట్ టైం అడుగుదాం, పదండి. गाइस यहाँ का खाना बढ़िया था गाइस. यहाँ का जो फ्रांस करी है ना वो घी से बनाते, बहुत अच्छा था गाइस. So yeah, शयान टॉप 2 डिशेस बोल. हाँ तुझे पसंद है सब बोल. క్రాబ్ ఘీ రోస్ట్ हाँ అండ్ కింగ్ ఫిష్. యా సేమ్. నాకు ఫస్ట్ నచ్చింది క్రాబ్ ఘీ రోస్ట్. వీడే మొత్తం తీసిచ్చాడు నీట్గా, మంచిగా తిన్నా. సెకండ్ నాకు కూడా కింగ్ ఫిష్ అదిరిపోయింది అసలు. ముళ్ళు లేవు, ఏమీ లేవు. ఆ ఫ్రై అయితే క్రేజీ ఉన్నింది. బేసిక్గా ఏంటంటే ఫుడ్ చాలా ఫ్రెష్ ఉన్నింది, స్మెల్ లేదు, ఏమీ లేదు, నీట్గా చాలా బాగుంది. సో మీరు మ్యాంగ్లూర్ వచ్చి మీకు టైం ఉంటే, మీకు అథెంటిక్ సీ ఫుడ్ తినాలనిపిస్తే మచిలీకి వచ్చి కన్ఫామ్గా ట్రై చేయండి. బ్లాగ్లో మీరు చూసే ఉంటారు ఏమేమి తినాలో, అవన్నీ ట్రై చేయండి. మీరు వచ్చి ట్రై చేసి ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని రేపు ఇంకో వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. Ba 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 ba.